జై శ్రీరామ్ అని చెప్పుకుంటా, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని ఈ నినాదాలు ఇచ్చుకుంటా బండి సంజయ్ ఒత్తిడి చేసి అవమానపరిచి ఇంతమంది నేను కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నా, నా సంగతి ఎరికే కదా, ఇట్లా బెదిరించిండు, భయపెట్టించిండు. రాహుల్ గాంధీ చేతులలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ చేతుల్లో లేడు. వాని మాట వీని నోట, వీని మాట వాని నోట అనే లెక్కలు ఉన్నది. అంటే ఎవడు ఆయన అడ్రస్ అయింది, ఆయన తల్లి ఎవడు తండ్రి ఎవడు, బండి భగీరథ అంటాడు రేపిస్టు. మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా ఏం బుకాయిస్తున్నారంటే గంట లోపల మేము కేసు ఫైల్ చేసినామని. ఇది పచ్చబడ్డం. కమలం పువ్వు హస్తం గుర్తు రెండు ఒకటే. మరి వాళ్ళ ఉన్నోళ్ళు మొత్తం సన్నాసుల సవటల ఎమ్మెల్యేలు మంత్రుల కాంగ్రెస్ వాళ్ళందరికీ ఎవరికి చావలేదా నాకు అర్థమైతే లేదు. రాష్ట్రంలో ఒక విభిన్నమైన రాజకీయ పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడైనా కూడా జాతీయ పార్టీలు రెండు కొట్లాడుకుంటే, జాతీయ పార్టీలు రెండు బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తే ఏ రాష్ట్రంలో అయినా. కానీ మన తెలంగాణలో ఒక సంఘటన వాళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారని చెప్పేసి బయట పెడతా ఉన్నది, ప్రపంచానికి చూపిస్తూ ఉన్నది. సో ఆ సంఘటన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు చాలా విచిత్రమైన మార్పులు వచ్చినాయి. అంత చర్చ కూడా విచిత్రంగా జరుగుతుంది. సో అసలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇది ఫ్యూచర్లో ఎటుది వైపు దారితీస్తుంది, ఎట్లా ఉంటుంది అనే విషయాలు మనం మాట్లాడదాం. మనతోటి పృథ్వీ అన్న ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఇప్పుడు జరుగుతున్న సినారియో, ఈ వారం 10 రోజులు జరుగుతున్న సినారియో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దేశంలో బీజేపీ ఉన్నది, ఇక్కడ కూడా బీజేపీ ఉన్నది లెక్కనే చాలా క్లియర్ కట్గా తేటతలం అయిపోయింది కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఆల్రెడీ తెలంగాణలో వచ్చేసింది కదా. అది నీకు మనిషి నేచర్ తెలవాలంటే టైం వచ్చినప్పుడు తెలుస్తా అన్నట్టు ఇప్పుడు టైం వచ్చింది, కరెక్ట్గా తెలిసింది. ఈ గవర్నమెంట్ అసలు ఎవరి చేతులలో ఉన్నది, ఎవరు నడుపుతున్నది. రాహుల్ గాంధీ చేతులలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ చేతిలో లేడు. మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణలో లేదు అనేటందుకు చాలా అద్భుతమైన ఉదాహరణ బండి సంజయ్ ఉదంతంతో. చాలా ప్రపంచానికి కాదు, మన తెలంగాణలో కదా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది వీళ్ళిద్దరు ఎట్లా కలిసి ఉన్నారు అని చెప్పేందుకు. వాని మాట వీని నోట, వీని మాట వాని నోట అనే లెక్కలు ఉన్నది. ఇద్దరు అటు కాకుండా ఇప్పుడు ఒకే మాట ఇద్దరి నోట అయిపోయింది. బండి సంజయ్ మాట రేవంత్ రెడ్డి పలుకుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట బండి సంజయ్ పలుకుతున్నాడు. రైట్ టైంలో బయటపడ్డారు వీళ్ళు. ఎదురైనా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కూడా బయటకు వచ్చి అంటారు, ఆయనను ఎందుకు అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉన్నది, కొడుకుని అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది, బండి సంజయ్ కొడుకుని బండి సంజయ్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎంపీ వచ్చి మాట్లాడింది. అంటే అసలు ఏమనుకోవాలి, దీన్ని మొత్తం మిక్స్ అయిపోయినా రెండు పార్టీలు అనుకోవచ్చునా, ఎట్లా అనుకోవాలి? యాక్చువల్గా రాజకీయ కులం మొత్తం ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ నాయకత్వం అంతా ఒకటే. అందరూ దోపిడీ కులమే, జనాన్ని దోపిడీ చేసేందుకు పుట్టినటువంటి పార్టీలు ఏవి దోపిడీ చేస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకడే కాంట్రాక్టర్ అందరికీ పైసలు ఇస్తాడు. మేఘా కృష్ణారెడ్డి బీజేపీకి ఇస్తాడు, కాంగ్రెస్కి ఇస్తాడు, బీఆర్ఎస్కి ఇస్తాడు. అన్ని రాజకీయ పార్టీలకు ఎవరు వచ్చినా కానీ వీళ్ళకి మాత్రం ఏం కాదు. కాళేశ్వరం కూలుతుంది, వీడిని వాడు తిడతాడు, వాడిని వీడి తిడతాడు, కానీ దాని నుంచి పైసలు బయటపడే ఆ వచ్చిన పైసలు వీళ్ళే తీసుకుంటారు. కార్పొరేట్ కాలేజీలు ఎవడున్నా గట్లే ఉంటుంది, ఎవడున్నా హాస్పిటల్ ఉన్నా జనం చచ్చిపోవాలి బిల్లు కట్టలేక. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి షేర్ ఉంటుంది, వీళ్ళకి షేర్ ఉంటుంది, వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి వస్తాయి, వీళ్ళ పర్సెంటేజ్లు వీళ్ళకి వస్తాయి. ఇప్పుడు మల్లు రవి అసలు ఎంత దుర్మార్గం అంటే, ఒక నిజంగా కూడా రాజకీయంగా ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన ఒక రాజకీయ పార్టీని ఒత్తిడిలోకి తీసుకురావాలన్నా, బద్నాం చేయదలుచుకున్న ఒక నిజమైన సంఘటన ప్రజాపక్షాల నిలబడేటప్పుడు ఒక సంఘటన ఉంటుంది. ఆ సంఘటన ఇయ్యాల ఒక మైనర్ బాలిక మీద తెలంగాణలో ఒక దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ద్వారా, నన్ అదర్ దాన్ ది సన్ ఆఫ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ బండి సంజయ్ కొడుకుది ఒక సంఘటన జరిగితే, అది ఆపోజిషన్ పార్టీలకు అనుకునేది ఉంటే ప్రధానమంత్రి వచ్చే టైంలో ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్కి దిగి ఆ పిల్లగాడు ఎక్కడుంటే అక్కడ తీసుకొని వచ్చి బొక్కల వరేసి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయాలి తెలంగాణలో. అంటే నువ్వు ఏం సంస్కారం నేర్పుతున్నావు? జై శ్రీరామ్ అని చెప్పుకుంటా, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని ఈ నినాదాలు ఇచ్చుకుంటా ఆ పిల్లగాడు కూడా అట్లే మైకులు పట్టుకొని బీజేపీ జెండాలు కండువాలు మొత్తం
మెడ మీద వేసుకొని చేతిలో జెండాలు పట్టుకొని మెడ మీద కండువాలు వేసుకొని తిరిగిన బాపతి పిల్లగాడే కదా, ఇదేనా మరి మీరు చేస్తున్నారని చెప్పని మొత్తం ఊరూర ప్రచారం చేయాల్సింది పోయి ఉల్టా ముఖ్యమంత్రి అతన్ని కాపాడే ప్రయత్నం చేసి బాధితురాలి తల్లి పోయి కంప్లైంట్ ఇస్తేందుకు ఆడ పోయి కూర్చుంటే సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే రాత్రి 12:45 వరకు అక్కడనే కూర్చోబెట్టి కనీసం అర్జీ ఇచ్చిన దాని మీద సంతకం పెట్టి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది కూడా అంత టైం పెట్టిరు వాళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా ఏం బొకాయిస్తున్నారంటే గంట లోపల మేము కేసు ఫైల్ చేసినామని. ఇది పచ్చాబద్ధం. దీంతోనే కాకుండా కరీంనగర్లో వీళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వీళ్ళు ఇంటలేరు అని చెప్పని అనుకొని 10 గంటలకు 10:30 టైంలో ఆ పిల్లగాని దగ్గర బండి సంజయ్ కొడుకు దగ్గర కరీంనగర్లో ఒక దొంగ కంప్లైంట్ తీసుకొని హనీ ట్రాప్ అని పెట్టి తీసుకొని చూసినా. దీంతో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర ఎందుకున్నారని దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇలా చాలా ఓపెన్ గా బహిరంగంగా మాట్లాడుతారు కదా. అట్లా బండి సంజయ్ది ఏం తప్పు ఉన్నదంటే నేను చెప్తున్నా, బండి సంజయ్ ఇప్పుడు అనొచ్చు అవును కరెక్ట్ అని, కొడుకు చేసిన బండి సంజయ్ తప్పు ఏంటిది అని. బండి సంజయ్ తప్పు ఎక్కడున్నదంటే బండి సంజయ్ ప్రమేయం లేకుండా ఆడ నీకు హనీ ట్రాప్ కేసు బుక్ కాదు. ఇంకొకటి వీళ్ళకన్నా ముందే వచ్చి ఇచ్చిండు అంటున్నారు కదా, అవి ఆ సీసీ కెమెరాలు కనుక తీస్తే తెలుస్తుంది వాళ్ళు నిజంగా 4 గంటలకు వచ్చిరా 5 గంటలకు వచ్చిరా. అదే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు 6 గంటల నుంచి 12:45 వరకు ఉన్నారా లేదా అనేది ముఖ్యమంత్రి తీసి బయట పెట్టాలి. వీళ్ళు రాత్రి పూట చెప్పి దానికన్నా ముందే వచ్చిందని దొంగ లెక్కలు రాసినట్టు రాసుకున్నారు. సో ఇది ఒకటి ఉదాంతం, అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అనేటందుకు ఓకే క్లియర్ గా. ఇంకోటి కంప్లైంట్లనే ఆ బాధితురాలి ఆ బాలిక తల్లి క్లియర్ కట్ గా చెప్పింది, మేము ఆ పిల్లగాడు ఇట్లా మా పిల్లను బద్నాం చేస్తున్నాడు, అది చేయకుండా ఆపేటందుకు అని చెప్పని అడిగేటందుకని పోయినాము. పోయేటప్పుడు సంగప్ప అనే ఒక వ్యక్తి కూడా మా ఎంబడి వచ్చిండు, అది ఆయన మనిషి. వచ్చిన కాడ ఆయన బండి సంజయ్ ఒత్తిడి చేసి అవమానపరిచి ఎంతమంది దగ్గర పట్టుకున్నావు ఇటువంటి పదాలు ఆయన వాడిన పదాలు ఇవన్నీ వాడి, నేను కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నా నా సంగతి ఎరికే కదా, ఇట్లా బెదిరించిండు, భయపెట్టించిండు, భయభ్రాంతులకు గురి చేసిండని చెప్పని, హ్యూమిలియేషన్కు గురైనాము, థ్రెటనింగ్కు గురైనామని చెప్పని ఆమె ఆ కంప్లైంట్ రాసిన తర్వాత అసలు A2గా బండి సంజయ్ ఉండాలి. ఇప్పుడు ఆ బండి సంజయ్ ప్రమేయం ఏమున్నదంటే ఇది ఎక్కడిది, ఆయననే తీసుకొచ్చి ఒప్పచెప్పిండంటే అంటే వారం రోజుల నుంచి ఆయన దగ్గరనే ఉన్నట్టు కదా, మరి ఆయన దాచిపెట్టినట్టే కదా, మరి చట్టాల మీద కానూన్ మీద ఆయనకి ఏం నమ్మకం ఉన్నట్టు. అందుకనే ఈ మల్లు రవిలు వీళ్ళందరూ ఏం మాట్లాడినా కానీ బరాబర్ జనానికి తెలిసిపోయింది వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ కలిసే ఉన్నది. సపరేట్ కమలం పువ్వు హస్తం గుర్తు రెండు ఒకటే. మళ్ళీ వాళ్ళకు వత్తాసు బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళెందుకు కొట్లాడుతారో మాకు అర్థమైతలేదు. అంటే మైకుల కాడ పట్టుకొని ఒకరిద్దరు మాట్లాడుతారు అంతే కానీ ఒక ఎజెండాగా తీసుకొని ఫైట్ చేసింది ఏం లేదు వాళ్ళని. అయితే ఇప్పుడు బండి సంజయ్ని అందులో A2గా ఉన్నాడు. బాధితురాల తల్లి కూడా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది, బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ బాధితురాల తల్లి విడుదల చేసిన లేఖలో కూడా బండి సంజయ్ పేరుంది, ఇంకొక వ్యక్తి పేరుంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. సాధారణంగా నిందితుడే కాదు, సహకరించిన వాడు కూడా నిందితుడే అవుతాడు. కానీ ఇప్పటివరకు బండి సంజయ్ పేరు చేర్చలేదు, ఆయన మీద ఎట్లాంటి కేసు నమోదు చేయలేదు, ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ అదే క్వశ్చన్ నేను మీడియా అడిగితే ఇదంతా నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం చేస్తారు అంటున్నారు. ఏమనొచ్చు దీని ఎట్లా? ఇప్పుడు అంతకుముందు కూడా గట్టినే చేసిండు ఆయన. దుష్ప్రచారం తప్పుడు ప్రచారం అంటేనే ఇప్పుడు సిట్ వచ్చింది, సిట్ వేసిర్రు, సిట్ తేల్చింది కూడా కదా. అంతకుముందు మైనరే కాదన్నారు. ఇవన్నీ ప్రచారాలు ఆయనే చేస్తున్నాడు. బండి సంజయ్ తనకున్నటువంటి తన ఛానళ్ళు, తన అధికార బలం వాడి, పైసల ధన బలం వాడి, తనకున్నటువంటి మీడియా కాంటాక్ట్స్ తోటి, తనకున్నటువంటి సోషల్ మీడియా కాంటాక్ట్స్ తోటి, ప్రచార సాధనాలు తన చేతులలో గుప్పిట్లో ఉన్నటువంటి వాళ్ళతోని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది కదా. ఇక తెడతెల్లం అయిపోయింది కదా, తీస్తే తెలుస్తుంది కదా. సీసీ కెమెరాలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ ఇంటికాడ పోయి కలిసిండ్రో బండి సంజయ్ని వాళ్ళు వచ్చి కలిసిన విషయం తప్పు అని కనుకుండేది ఉంటే ఆ సీసీ కెమెరాలు తీసి మొత్తం బయట పెట్టాలి కదా. ఇలా పెట్టాలి కదా, మరి అది పెడితేగా తెలిసేది. మరి నువ్వు ఏం పెట్టకుండా ఉల్టా ఇంకొకటి ఏంది, ఇంత బహిరంగంగా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. కరీంనగర్ లో బహిరంగంగా కొన్ని వేల మంది ముంగట ఆంజనేయుని జయంతి నాడు బహిరంగంగా నన్ను నా కుటుంబాన్ని నన్ను బదనాం చేసినోడు ఎవడైనా కానీ వాడిని ఉంచవని అంతు చూస్తా అని మాట్లాడింది. మరి అంత ఓపెన్ గా మాట్లాడింది కదా. ఎవరిని బెదిరిస్తున్నాడు? మరి ఏం లేదు కదా. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు, దేనికి బెదిరిస్తున్నావు, ఎవరిని చంపుతావు, ఎవరి మీద దాడి చేపిస్తావు? ఇంతకుముందు ఆ చరిత్ర ఆయనకు ఉన్నది కదా. బండి సంజయ్ దాడి చేయించే చరిత్ర ఉంది. ఇప్పుడు ఎవడెవడు దాడికి గురైతారో చూడాలి ఇక, మరి ఆయన సంగతి ఏందో చూడాలి. ఒకవైపు ఆయన అట్లా మాట్లాడుతున్నాడు, ఇంకోవైపు ఏమో నా పేరు వాడొద్దు మీరు ఎక్కడ అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. అది ఆర్డర్ ఇచ్చినట్టు నాకేం తెలియదు కానీ ఇప్పుడు బండి భగీరథ్ అంటే సన్నాఫ్ అంటే ఎవడు భయ్? ఆయన అడ్రస్ ఏంది? ఊయి బండి భగీరథ్ ఆయన సన్నాఫ్ ఎల్లయ్య మల్లయ్య కోరయ్య రామయ్యనా కాదు కదా. సన్నాఫ్ బండి సంజయ్ బరాబర్ మాట్లాడతారు. మా కోర్టు కూడా ఇట్లా ఆర్డర్లు ఎట్లా మాకు ఎరకలే కానీ ఇచ్చినట్టయితే తెలియదు. ఇప్పుడు దానికైతే బయటికి రాలే, బయట మాత్రం ప్రచారం చేస్తున్నారు. అంటే ఎవడు ఆయన అడ్రస్ ఏంది? ఆయన తల్లి ఎవడు తండ్రి ఎవడు? బండి భగీరథ్ అంటాడు రేపిస్టు. మన తల్లి ఎవడు తండ్రి ఎవడు? ఇప్పుడు ఆయన మీద
ఒక కంప్లైంట్ పోయింది, అభియోగం ఉన్నది, పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టారు, బొక్కల పడేసి అలా కూర్చొని ఉన్నాడు. ఆయన వారం రోజులు కాపాడింది నువ్వు తీసుకొచ్చి పెట్టినావంటే వారం రోజులు ఆయన అన్నాడు మేము అడ్వకేట్లతో మాట్లాడితే మా అడ్వకేట్లే సజెషన్ చేసిర్రు, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వస్తుంది అంటే ఆయన చెప్పిండు. అంటే ఆయన దగ్గర ఉన్నట్టే కదా. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మైనర్ బాలిక మీద రేప్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆయన అట్లా పెట్టుడే తప్పు. మళ్ళీ ఇప్పుడు ఏదో శ్రీరంగ నీతులు వాళ్ళు చెప్పేది పోయి ఉల్టా కాంగ్రెస్ ఎంపీలే చెప్తున్నారు, ఆయనకు సర్టిఫికేట్ కాంగ్రెస్ ఎంపీలు ఇస్తున్నారు. ప్రజలు చూడాలి, ప్రజలకు ఇటు ఎంత దుర్మార్గులు ఉన్నారో, ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఉన్నాం అనేది జనవర్ధం చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసిపోయిన రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయిందని చెప్పి మీరు అన్నారు. కాకపోతే మొన్న రీసెంట్గా 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి అన్నారు 2037 వరకు 34 వరకు ఇంకో 10 ఏళ్ళ వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా, మీరు ఎవరు ఏం చేసుకున్నా నేనే ఉంటా, నన్ను కొట్టేటోళ్ళు లేరు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మరి ఆయన అనుకుంటుండేమో, మరి ఆయనకి రాహుల్ గాంధీ రాసి ఇచ్చిండా, మరి నరేంద్ర మోడీ రాసి ఇచ్చిండా, లేకపోతే ఇంకెవరన్నా రాసి ఇచ్చిర్రా మాకు తెలియదు. మరి కానీ ప్రజాస్వామ్య దేశం ఇది, రేపు ఏం కానుండదో ప్రజలు చూపిస్తారు, వచ్చే ఎలక్షన్లలో ప్రజలు చూపిస్తారు. ఆయన అయ్యేది కానీ ప్రజలు చెప్తారు. మరి వాళ్ళ ఉన్నోళ్ళు మొత్తం సన్నాసుల సవటల ఎమ్మెల్యేలు మంత్రుల కాంగ్రెస్ వాళ్ళందరికీ ఎవరికి చావలేదా నాకు అర్థమైతే లేదు. ఇదేమన్నా ప్రజాస్వామ్య దేశమా లేకుంటే రాజరిక దేశమా? ఈయన ఏది పడుతుంది రాసుకుంటా, నేను ఫత్వా రాసుకున్నా, నేను బోర్డు పెట్టుకుంటానంటే ఎక్కడిది ఇది? అదంతా అపహాస్యం చేసేటువంటి పనే. ఆయన రోజు రోజుకి ఇటువంటి పనులు చేసి జనం లోపల చులకన భావంగా చూసేటువంటి పరిస్థితికి ఆయన దిగదాసుకుంటున్నాడు. ప్రజలు చెప్తారు రేపు పొద్దుగాల ఎలక్షన్ అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఇప్పుడు ఆల్రెడీ 2 పార్టీలు కలిసి క్లియర్ కనిపిస్తూ ఉంది. సో రేపు రోజున వీళ్ళు ఎన్నికలకు పోతే ఎట్లా పోవాలి? అసలు ఏ ముఖం పెట్టుకొని మాది ఈ పార్టీ అని చెప్పుకొని పోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? నేను వీళ్ళిద్దరే కాదు బీఆర్ఎస్ కూడా కలిసే ఉన్నది. రేపు ఎవరు ఎవరితో కలిస్తారో తెలియని పరిస్థితి ఉన్నది. కానీ వీళ్ళందరూ దోపిడీ చేసేందుకే ఉన్నారు. తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తప్ప దీనికి పరిష్కార మార్గం లేదు. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిజమైన తెలంగాణ వాదులు, తెలంగాణ నినాదాన్ని గుండెలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, అమరుల ఆశయాలను భావి తరాలకు అందించేటువంటి వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ ఉంటే తప్ప ఇటువంటి దుర్మార్గుల చేతులలో ఇంకా 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు ఉన్నా కానీ తెలంగాణ మొత్తం వీళ్ళు 7 కాడికి ఊడ్చుకొని పీక్కొని తింటారు. వీళ్ళు పిశాచులు లెక్క పడ్డారు తెలంగాణ మీద రాజకీయ వ్యవస్థ మొత్తం. థ్యాంక్ యూ.